ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మహాద్భుతంగా 14వ సంవత్సరం నిర్వహిస్తున్న పెద్దన్న నరేన్ చౌదరి గారు, వారి సతీమణి మా సోదరిమణి రమాదేవి గారు, వారి అల్లుడు, కూతురు, మనమడు, వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ఈ 14వ సంవత్సరం 11వ రోజు సుబ్రహ్మణ్య స్వామేశ్వరి కళ్యాణోత్సవంలో పాలుపంచుకుంటున్న పెద్దలు, గురువర్యులు, శ్రీశైలం పీఠాధిపతులు, మరి అనేక మంది పీఠాధిపతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. శిరస వంచి వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసే దాంట్లో పాలు పంచుకుంటున్న ఎన్టీవీ టీం అందరికీ నా పక్షాన, ఎందుకంటే ఐఎండ్పిఆర్ మినిస్టర్గా నా పక్షాన కూడా వారికి ప్రత్యేక అభినందనలు. కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే ప్రతి భక్తులకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు చాలా మందికి ఉంటాయి, పలుకుబడి పరపతి చాలా మందికి ఉంటుంది. డబ్బులున్నా ఆ డబ్బుని భక్తుల కోసమో భక్తుల శ్రేయస్సు కోసం జరిగే మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేసే దాంట్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఏదో చేశామంటే చేశామని మొక్కుబడి తీర్చుకున్నట్లు కాకుండా గడిచిన 13 సంవత్సరాలు అద్భుతంగా పూర్తి చేసి 14వ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము ఒక మెట్టు అదనంగా ఎక్కినట్లు ఎక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంతో పాటు ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రముఖ పీఠాధిపతుల్ని, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన విగ్రహాలని ఈ కార్యక్రమంలో తీసుకొచ్చి దానికి సంబంధించిన అనేక శాస్త్రోయుక్తంగా భక్తులందరికీ వారి కుటుంబాలు, ఈ రాష్ట్రం, ఈ దేశం చల్లగా ఉండే విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ భక్తి టీవీ అంటే ఎన్టీవీ వారి ఆధ్వర్యంలోనే భక్తి టీవీ ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేసి దేశంలోనే ఈ ఛానల్ భక్తి టీవీ ఛానల్ అద్భుతంగా ఈనాడు నెంబర్ 1 ర్యాంకుని సంపాదించినందుకు మనస్ఫూర్తిగా ఒక తెలుగు వాడై ఉన్న నరేన్ చౌదరి గారిని, వారి టీంని, ఐఎండ్పిఆర్ మంత్రిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ నరేన్ చౌదరి గారిని నాకంటే మీకు కూడా చాలా మందికి బాగా తెలుసు. వారికి ఈ దేశంలో ఉండే అనేక ప్రముఖ రాజకీయ పార్టీలతో సంబంధాలున్నా, అనేక మంది ప్రముఖులు ఇండస్ట్రియలిస్టులతో సంబంధాలున్నా, ఎక్కడా తనకి ఇంత మందితో సంబంధం ఉన్నట్లుగా బయటికి కనిపించకుండా ఒక సామాన్య వ్యక్తిగా నలుగురికి ఉపయోగపడే మంచి కార్యక్రమంలో తను నేను సైతము అంటూ పాలు పంచుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్యులు కూడా హాజరయ్యారు. ఏదైతే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఇది జాతీయ పండగ చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము రికమెండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని జాతీయ పండగ ఏదైతే ఈ కార్తీక మాసంలో ఆ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో మనందరం ఏదైతే పూజించుకుంటున్నామో పవిత్రంగా ఉండి ఆ పూజలన్నీ మన కుటుంబమే కాదు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో కోసం చేసే ఈ మంచి కార్యక్రమం ఒక జాతీయ పండగ చేసే కార్యక్రమాన్ని ఇదే వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 రోజుల క్రితం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు గాని, కిషన్ రెడ్డి గారు గాని తప్పకుండా దీన్ని జాతీయ పండగగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రికమెండ్ చేసే పంపేదాన్ని కేంద్రంలో ఆమోదించే బాధ్యత ఆ 2 మంత్రులు, ఆ పార్లమెంటు సభ్యులు తీసుకుంటారని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తూ మరొక్కసారి ఇంత శక్తుండి ఒక సామాన్య వ్యక్తిగా ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టే ధైర్యం లేని అనేక మందిని చూసాం. డబ్బు ఉన్నా లేకపోయినా ఎవరో దాతలిస్తే ఈ కార్యక్రమం చెయ్యాలని ఎదురు చూడకుండా తనకున్న దాంట్లో తన కష్టార్జితంతో సంపాదించిన ఆ సంపాదనతో ఇంత మంచి కార్యక్రమాన్ని 14 సంవత్సరాలుగా చేస్తున్నందుకు ఆ శివుడు వారి కుటుంబాన్ని నిండా నూరేళ్లు చల్లగా అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండే విధంగా
ఆ భగవంతుడు దీవించాలని మీ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నరేన్ చౌదరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటూ మీరందరూ ఆ శివుడు దయతో మనందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.